హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఎన్ఎంఎంఎస్లోని మ్యాథమెటిక్స్ కంటెంట్లోని భాగంగా రెండో చాప్టర్కి వస్తామండి, ఆల్జీబ్రా. సో ఆల్జీబ్రా అంటే నా గుండె గాబరా అని ఎవరు అనొద్దండి, ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా చెప్తాను. సో ఈ రోజు నుండి ఏంటంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు కలిపిస్తే ఒకే వీడియోలో చేస్తున్నానండి. సో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం చెప్తాను, ఆ తర్వాత తెలుగు మీడియం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం అంతా తెలుగులో ఉంటుంది కనుక తెలుగు మీడియం విద్యార్థులు ఏమీ భయపడవలసిన లేదు, చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా మొత్తం అంతా తెలుగులో ఉంటుందని ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఏమీ భయపడవలసిన లేదు, మీకు అర్థమవుతుంది. సో ఇద్దరికి అర్థమయ్యే విధంగా ఒకే వీడియోలో నేను ప్రయత్నం చేస్తున్నాను. సో చూడండి, ఇంకా ఆలోచన చేయకుండా కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ ఆల్జీబ్రాలోని సో ఇంపార్టెంట్గా నేర్చుకుందాం. ఓకే, ఆల్జీబ్రా బీజగణితం. ఆల్జీబ్రా అంటే ఏంటి? అన్ని జీబ్రాలు ఆ దగ్గరికి వస్తే అదే ఆల్జీబ్రా. సో ఇది ఎక్కడ నేర్చుకున్నాం మనం? దిల్ మూవీలో నేర్చుకున్నాం కాదండి. ఆల్జీబ్రా అంటే ఏంటంటే అన్ని జీబ్రాలు ఆ దగ్గరికి వస్తే అది ఆల్జీబ్రా కాదు, జస్ట్ ఫర్ జోక్ అది. సో ఆల్జీబ్రా అంటే ఏంటంటే మనకి, సో ఇప్పటి వరకు మనం అంటే 7th క్లాస్ వరకు ఏంటంటే మనం నెంబర్స్ నేర్చుకున్నాం. సో నెంబర్స్తో ఆడుకున్నాం, యాడ్ చేసాం, సబ్ట్రాక్ట్ చేసాం, డివిజన్ చేసాం, మల్టిప్లికేషన్ చాలా చేసాం. అయితే నెంబర్స్తోని కాకుండా నెంబర్స్తో పాటు మనం ఇంగ్లీష్లో నేర్చుకున్న ఏబిసిడి ఇవన్నీ కూడా యూజ్ చేసి ఎక్స్లు, వైలు, జెడ్లు ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసి, సో నెంబర్స్ని ఈ XYZని, ఏబిసిని ఇవన్నీ కూడా లెటర్స్ని, నెంబర్స్ని యూజ్ చేసి సమ్స్ చేస్తే అదే ఆల్జీబ్రా అండి. చాలా సింపుల్ మాట. అంటే ఇప్పటి వరకు 1+2, 3+5 ఇలా చేసుకున్నాం. ఇప్పుడు ఏంటి? 3x 5x అంటే 3xలు 5xలు, లేదంటే 4y 7y. సో అంటే మామూలుగా నెంబర్స్ని యాడ్ చేస్తాం, ఇప్పుడు ఏంటి వైలు, ఎక్స్లు, జెడ్లు యాడ్ చేస్తామన్నమాట. అంతే, ఆ చిన్న డిఫరెన్స్ వస్తే చాలండి, ఆల్జీబ్రా చాలా ఈజీ అన్నమాట. ఓకే, ఇంకెందుకు ఆలోచన స్టార్ట్ చేద్దాం. వేరియబుల్, ఏ సింబల్. వేరియబుల్ అంటే ఏంటి? సింబల్. ఏ సింబల్ విచ్ ఈజ్ వ్యారింగ్ its position or its behavior is called variable. A symbol అంటే ఒక సింబల్ అండి. ఒక సింబల్ వ్యారీ అవుతుందన్నమాట, మారుతుంది. అలా మారిన సింబల్ మనం అంటాం వేరియబుల్స్ అంటామన్నమాట. సో ఎగ్జాంపుల్ X, Y, Z, A, B, C అండ్ సో ఆన్, ఇవన్నీ కూడా వేరియబుల్సే. సో తెలుగు మీడియం మారేదాన్ని చరరాశి అంటారు. వేరియబుల్ అంటే చరరాశి అండి. సో మారేదాన్ని చరరాశి అంటారు. సో ఇవి ఏంటంటే ఇవన్నీ కూడా సింబల్ అన్నమాట. సో సింబల్ అనేది మారుతుంది కనుక సో ఇది మనకి చరరాశులు అవుతాయి. ఉదాహరణకి ఇంకా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. X ఈజ్ ఈక్వల్ టు 5 అంటే X విలువ నేను 5 తీసుకున్నాను. సో బాబీ ఏం తీసుకుంటాడు? 8 తీసుకుంటాడు. అమెరికా వాళ్ళు ఏం తీసుకుంటారు? 20 తీసుకుంటారు. మీ ఫ్రెండ్ ఏం తీసుకుంటాడు? 30 తీసుకుంటారు. అంటే X ఈజ్ ఈక్వల్ టు, అందరూ X ఈజ్ ఈక్వల్ టు అంటాం, కానీ X వాల్యూ అనేది ఒక్కొక్కరు ఒకటి తీసుకున్నారు. అంటే సింబల్ అయితే Xే, కానీ ఒక్కొక్కరు ఒకటి తీసుకున్నారు కనుక మారుతుంది కనుక దీన్ని వేరియబుల్ అంటామన్నమాట. నెక్స్ట్ కాన్స్టెంట్. ఏ సింబల్, ఇట్ ఈస్ ఆల్సో సింబల్ అంటే ఇది కూడా సింబల్ అండి. ఏ సింబల్ విచ్ హ్యాస్ ఫిక్స్డ్ వాల్యూ, ఏదైతే సింబల్ ఉందో ఆ సింబల్ ఫిక్స్డ్ వాల్యూ ఉంటే దాన్ని ఏమంటాం మనం? కాన్స్టెంట్ అంటాం. దాన్ని ఏమంటాం? కాన్స్టెంట్. సో మనకేంటి? మారని దాన్ని, మారకుండా స్థిరంగా ఉండేదాన్ని స్థిర రాశి అంటారు. మారకుండా స్థిరంగా ఉండేదాన్ని ఏమంటారు? స్థిర రాశి అంటారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5, 6, 12, 2020, 2021 ఏ నెంబర్స్ తీసుకున్నది? కాన్స్టెంట్ అనమాట, స్థిర రాశులు అనమాట. నెక్స్ట్ టర్మ్, పదం. టర్మ్ అంటే ఏంటమ్మా? పదం. ఏ వేరియబుల్ alone is a term. A constant alone is a term. The combination of these both is also term. అంటే ఏంటి? వేరియబుల్ ఒకటే తీసుకున్నా సరే అది టర్మ్ అయిపోద్ది, కాన్స్టెంట్ ఒకటే తీసుకున్నా అది కూడా టర్మ్ అవుద్ది, ఆ రెండు కలిపి తీసుకున్నా సరే టర్మ్ అయిపోతుంది అనమాట. సో తెలుగు ఏంటంటే చర్రాశి ఒకటే తీసుకున్నా సరే పదం అయిపోతుంది, స్థిర పదం ఒకటి తీసుకున్నా సరే పదం అయిపోతుంది, రెండు కలిపి తీసుకున్నా సరే పదం అయిపోతుంది అనమాట. పదం, టర్మ్ అంటే అండి పదం. ఓకే, 5 ఈజ్ ఎ టర్మ్, X ఈజ్ ఎ టర్మ్, 5x ఈజ్ ఎ టర్మ్, x/5 ఈజ్ ఎ టర్మ్. ఇవన్నీ కూడా టర్మ్స్ అయిపోతాయి. ఇవన్నీ ఏంటి? టర్మ్ అయిపోతాయి. నెక్స్ట్ లైక్ టర్మ్స్, అన్లైక్ టర్మ్స్. సజాతి పదాలు, విజాతి పదాలు. లైక్ టర్మ్స్, అన్లైక్ టర్మ్స్. లైక్ టర్మ్స్ అంటే ఏంటి? సో మనం ఏదైతే టర్మ్ తీసుకున్నామో అది ఒకేలా ఉండాలి, అన్నిట్లో కూడా ఒకేలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5x, 6x, 9x ఇవన్నీ లైక్ టర్మ్స్. ఇవన్నీ ఏంటి? లైక్ టర్మ్స్. 2x, 3y, 4z ఇవన్నీ అన్లైక్ టర్మ్స్. ఎందుకు? ఇవి లైక్ టర్మ్స్, ఇవి అన్లైక్ టర్మ్స్. సో ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది కనుక ఇవన్నీ కూడా అన్ని చోట్ల అన్ని పదాల్లోనే x కామన్ ఉంది కనుక ఇవి లైక్ టర్మ్సే. ఇక్కడ అన్ని పదాల్లోనే ఏవి కామన్ లేవు కనుక ఇవి అన్లైక్ టర్మ్సే. ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను. 5x²y, 7x²y, 8yx². ఇవి లైక్ టర్మ్సా కాదా అని అడిగాను అనుకోండి, మీరు కామెంట్ చేయండి, ఇవి లైక్ టర్మ్సా కావా? నేను జస్ట్ ఒక 10 సెకండ్స్ ఇస్తాను,
5x²y 7x²y 8y(x²). ఇవి లైక్ టర్మ్సా కాదా? ఓకే కమాన్ 10 సెకండ్స్. ఇవి లైక్ టర్మ్సా కాదా? చాలామంది అన్లైక్ టర్మ్స్ అని పెట్టారు, నేను చూశాను. ఓకేనా, ఇది అన్లైక్ టర్మ్స్ కాదండి, ఇవి లైక్ టర్మ్స్. ఎందుకంటే చూడండి, x²y అంటే 2xలో ఒక y ఉంది, ఇక్కడ కూడా 2xలో ఒక y ఉంది, ఇక్కడ కూడా 2xలో ఒక y ఉంది, అంటే ఇవన్నీ కూడా లైక్ టర్మ్స్. మీరేంటి x²y ఇక్కడ yx² ఉంది అంటే ఇది వేరేగా ఉంది కనుక ఇవి అన్లైక్ టర్మ్స్ అని పెట్టారు. అవునా కదా? కాదు, లైక్ టర్మ్స్. అంటే సో మనకి ఎన్ని వేరియబుల్స్ ఒకేలా ఉన్నా అది చూసుకోవాలి లైక్ టర్మ్స్ అంటే. ఓకేనా? సో ద టర్మ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ వేరియబుల్స్ ఆర్ కాల్డ్ లైక్ టర్మ్స్. ద టర్మ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ వేరియబుల్స్ ఆర్ కాల్డ్ అన్లైక్ టర్మ్స్. 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలను ఒకే చరరాశులు ఉంటే వాటిని సజాతి పదాలు అంటారు. 2 లేదా అంతకంటే ఎక్కువ పదాల్లో వేరు చరరాశులు ఉంటే వాటిని విజాతి పదాలు అంటారు. నెక్స్ట్, ఎక్స్ప్రెషన్. వాట్ ఈస్ ఎక్స్ప్రెషన్? Expression is also a symbol. Expression is also a symbol. A symbol which express something is called an expression. A symbol which express something is called an expression. Example, ఏంటిది? హ్యాపీనెస్. అంటే ఇట్ ఈస్ ఎన్ సింబల్, ఇట్ డినోట్స్ హ్యాపీనెస్. ఇట్ డినోట్స్ హ్యాపీనెస్, సంతోషాన్ని తెలియజేస్తుంది ఇది. ఇదేంటి? సాడ్నెస్, బాధను తెలియజేస్తుంది. ఇట్ ఈస్ అ సింబల్, ఇట్ ఈస్ ఆల్సో ఏ సింబల్, ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్ సంథింగ్. ఏంటిది? ఇది సింబలే. ఏంటిది? దీన్ని చూడగానే ఎవరైనా ఏం చెప్తారు? 5 అంటారు. 5 అంటే ఇది కూడా సింబల్. అంటే ఏ సింబల్ విచ్ ఎక్స్ప్రెస్ సంథింగ్ ఈజ్ కాల్డ్ అన్ ఎక్స్ప్రెషన్. దేర్ ఆర్ 2 types of expressions are there. Numerical expression and variable expression. Numerical expression and variable expression. సో అంటే ఇప్పుడు నేను 5+3 రాశాను అనుకోండి, న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. x+y రాశాను అనుకోండి, వేరియబుల్ ఎక్స్ప్రెషన్. The combination of these 2 if I take, then that is called algebraic expression. The sum or difference of 2 or more variables is called algebraic expression. The sum of 2 or more variables is called algebraic expression. 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలతో ఏర్పడిన దాన్ని అంటాం మనం బీజీయ సమాసం అంటాం. 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలతో ఏర్పడిన దాన్ని అంటాం మనం బీజీయ సమాసం అంటాం. నెక్స్ట్, కోఫిషియంట్. ఏంటి? నెక్స్ట్ కోఫిషియంట్. ఓకే, సో ఇప్పుడు ఈ కోఫిషియంట్ అని లాస్ట్లో నేర్చుకుందాం. టైప్స్ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ 2 టైప్స్ ఉంటాయండి. డిగ్రీ పరంగా చెప్పచ్చు, నెక్స్ట్ టర్మ్స్ ప్రకారం చెప్పచ్చు. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఒకవేళ మనకి డిగ్రీ అంటే మీకు చెప్పాలి కదా, సో ఫస్ట్ డిగ్రీ నేర్చుకుని అప్పుడు మనం దీనికి ఇంకా డీటెయిల్గా వెళ్దాం. టర్మ్ XYZ. డిగ్రీ ఆఫ్ ఏ టర్మ్ అంటే పరిమాణం లేదా తరగతి. Degree of a term is nothing but the number of variables present in a monomial. So in a single term is called degree of the term. ఇక్కడ 1 2 3 ఉన్నాయి కనుక దీని డిగ్రీ ఏమవుతుంది? 3 అవుతుంది. x²yz³ సో దీని డిగ్రీ 6 అవుతుంది. ఎందుకంటే 2 1 3 సో 2 + 1 3 3 + 3 6 అన్నమాట. సో అంటే డిగ్రీ ఆఫ్ ది టర్మ్ ఈజ్ నథింగ్ బట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్, ద సమ్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ప్రెజెంట్ ఇన్ ఏ మోనోమియల్ ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ది టర్మ్ అన్నమాట. ఇప్పుడు మనం డిగ్రీ తెలిసింది కనుక an algebraic expression which is having degree 1 is called linear expression. Degree 1 అంటే ఏముంది? లీనియర్. డిగ్రీ 2 అంటే క్వాడ్రాటిక్. డిగ్రీ 3 అంటే క్యూబిక్. డిగ్రీ 4 అంటే బై క్వాడ్రాటిక్. ఒక టర్మ్ ఉంటే 1 టర్మ్ మోనోమియల్. ఏంటి? మోనోమియల్. 2 టర్మ్స్ ఉంటే బైనోమియల్. 3 టర్మ్స్ ఉంటే ట్రైనోమియల్. 3 or more టర్మ్స్ ఉంటే మల్టీనోమియల్.
మనకి డిగ్రీస్ అన్నీ పాజిటివ్ ఉండి 3 or more అంటే దాన్ని పాలినామియల్ ఏమంటారు, పాలినామియల్. ఆల్ డిగ్రీస్ ఆర్ పాజిటివ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ పాలినామియల్. సో ఇప్పుడు దీన్ని క్లియర్గా నేర్చుకుందాం. An algebraic expression which is having only one term is called monomial. An algebraic expression which is having only 2 terms is called binomial. An algebraic expression which is having only 3 terms is called trinomial. An algebraic expression which is having 1 or 2 terms is called multinomial. An algebraic expression which is having 1 or 2 terms with positive degree are called polynomial. ఇక్కడికి వస్తే an algebraic expression which is having degree 1 is called linear expression. An algebraic expression which is having degree 2 is called quadratic expression. An algebraic expression which is having degree 3 is called cubic expression. An algebraic expression which is having degree 4 is called biquadratic expression. ఇప్పుడు దీన్ని తెలుగులో మనం నేర్చుకుంటే సో పదాల ప్రకారం మనం బీజీయ సమాసం వర్గీకరించవచ్చు. అదేవిధంగా తరగతుల వారికి కూడా మనకి వర్గీకరించవచ్చు. ఒక పదం ఉంటే దాన్ని సో బీజీయ సమాసం దాని ఒకటి ఉంటే మనం ఏమంటామంటే ఏకపది అంటాం, 2 పదాలు అంటే ద్విపది అంటాం, 3 పదాలు అంటే త్రిపది అంటాం. సో అంతకన్నా ఎక్కువ ఉంటే ఏమని అంటాం అంటే మల్టీనామియల్ అంటాం, దాన్నే బహుపదులు అని కూడా అంటాం. ఇక్కడికి వచ్చేసరికి రేఖీయ బహుపది, రేఖీయ సమాసము, వర్గ సమాసము, నెక్స్ట్ ఘన సమాసము, నెక్స్ట్ 4వ తరగతి సమాసం అనొచ్చమాట. ఇది నెక్స్ట్ డిగ్రీ అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్పోనెంట్. ఎక్స్పోనెంట్ చూడండి, ఎక్స్పోనెంట్ అండ్ పవర్స్ అంటే ఏంటంటే మనకి చాలా ఇంపార్టెంట్. పెద్ద 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 నెంబర్స్ ఉంటాయి. సో ఈ నెంబర్స్ని మనం చదవడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. అటువంటి పెద్ద పెద్ద నెంబర్స్ని చిన్న చిన్న నెంబర్స్గా చేసి మనం చదవడానికి సులువుగా ఉండడానికి ఉపయోగపడేవి ఈ ఎక్స్పోనెంట్స్, అంటే ఘాతాలు, ఘాతాంకాలు. సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టూడెంట్ని చదవరా అంటే చూడగానే 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10,00,000, కోటి, 10 కోట్లు, 100 కోట్లు అంటే 100 కోట్లు. అది చదవడం అంటే ముందు 1, 10, 1s, 10s అలా కౌంట్ చేసుకుంటూ వెళ్తాడు. అదే ఇదే లెక్క నేను వెలిగించాను అనుకోండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మరి ఇది చదవరండి సార్ 10 power 10s అని చెప్తాడు. అంటే ఈ రెండింటిలో ఇస్తే 2 ఒకటే. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. ఓకేనా? సో ఇది ఇస్తే వాడు చదవడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది, ఇది అయితే చాలా ఈజీగా ఉంటుంది. అంటే పెద్ద పెద్ద నెంబర్స్ని ఈ విధంగా ఎక్స్పోనెన్షియల్ పవర్స్ యూజ్ చేసి రాయొచ్చు అన్నమాట. సో కనుక అది చాలా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఉదాహరణకి a ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఎన్ని ఏళ్ళు తీసుకున్నాను? 5a తీసుకున్నాను. ఏం తీసుకున్నాను? 5a. ఓకేనా? ఇప్పుడు ఈ 5a కదా, ఇప్పుడు దీన్నే ఇప్పుడు నేను a ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ అని రాశాను. దీని ఏమవుతుంది మనకి? a క్యూబ్ అవుతుంది. ఏమవుతుంది? a క్యూబ్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే ఉందో వీటిని కోఫిషియన్స్ అంటారు. ఏమంటారు? కోఫిషియెంట్. ఏదైతే మనకి ఎక్కువసార్లు యాడ్ చేస్తున్నామో వాటిని మనం కోఫిషియెంట్ అంటాం. ఇక్కడ ఏదైతే మనం మల్టిప్లై చేస్తున్నామో దాన్ని బేస్ అంటాం. ఏమంటాం? బేస్. దీన్ని ఏమంటాం? పవర్ అంటాం. ఏమంటాం? పవర్. అంటే ఇప్పుడు ఈ టోటల్గా నేను ఒక దాంట్లో రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ 7g క్యూబ్. ఈ 7g క్యూబ్ రాస్తే ఇక్కడ దీని అర్థం ఏంటంటే g అనేది మల్టిప్లై అయింది, 7 అనేది అంటే g క్యూబ్ అలా 7 సార్లు రాసాము. సో g అనేది 3 times అనేది వచ్చిందని అర్థం అన్నమాట. సో ఇక్కడ మనకి 7 అనేది కోఫిషియెంట్, 3 అనేది పవరు, g అనేది మనకి బేస్. g అనేది మనకి బేస్. ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం. a power m into a power n. If bases are equal, then power should be added. Power should be added. a power m plus n. a power m into a power n is nothing but a power m plus n. a power m by a power n is equal to a power m minus n. If m is greater than n. అంటే m అనేది n కన్నా ఎక్కువ ఉంటే ఈ ఫార్ములా. ఒకవేళ m అనేది n కన్నా తక్కువ ఉంటే 1 by a power n minus m. ఎప్పుడు ఇది? m is less than n. m is less than n. ఇంకా ఎనీథింగ్ పవర్ 0 is nothing but 1. ఎనీథింగ్ పవర్ 0 is nothing but 1. ఇంకా a into b into c into and so on all to the power of m is equal to a power m into b power m into c power m into and so on. ఇంకా a power m into b power m is equal to a into b whole power m. ఇంకా a power minus n is equal to 1 by a power n. ఇంకా nth root a is equal to a power 1 by n.
సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఇవన్నీ కూడా మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా చాలా ఈజీ అవుతాయి. ఇకపోతే ఇందులో మనకి షార్ట్ కట్స్ ఉన్నాయి. ఆ షార్ట్ కట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. x² - 5x + 6 అనే దాన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఏం చేయాలి? ఫ్యాక్టరైజేషన్. ఓకేనా? కారణాంక పద్ధతిలోని కారణాంకాలకు విభజించాలి. సో అలాంటి చేసేటప్పుడు సో ఈ రెండు పదాల గురించి మధ్యలో అదంతా కూడా చాలా లాంగ్ ప్రాసెస్, చాలా కష్టంతో కూడుకుంది. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ కనుక జస్ట్ 1 మినిట్లో లేదంటే 50 సెకండ్స్లో ఈజీగా చేయొచ్చు. చూడండి, సింపుల్. ముందు ఈ విధంగా బ్రాకెట్స్ పెట్టుకోండి. ముందు ఈ విధంగా ఏం చేయాలి? బ్రాకెట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకి x² ఉంది కదా, ఇక్కడ x రాయండి, ఇక్కడ x రాయండి. ఓకేనా? ముందు మైనస్ పెట్టేసుకోండి. మధ్యలో ఏం పెట్టండి? మైనస్. అక్కడ మైనస్, ఇక్కడ మైనస్. ఎందుకంటే మైనస్ని ప్లస్ చేయొచ్చు కానీ ప్లస్ని మైనస్ చేయాలి. అందుకని ముందుగా మైనస్ పెట్టాం. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ సమ్లో ఇక్కడ మనకి సగం సమ్ అయిపోయింది. ఎందుకంటే x × x² వస్తుంది. సో మైనస్ మైనస్ చూసుకోవచ్చు, ప్రాబ్లం. ఇప్పుడు 6 ఉంది కదా, ఇప్పుడు దీన్ని 6ని మనం 2 3s రాయొచ్చు, లేదంటే 1 6 రాయొచ్చు. ఏం రాయొచ్చు? 2 3s 1 6. ఇప్పుడు రెండు కలిపితే 5 వస్తుంది కనుక ఇదే తీసుకోవాలి, ఇది తీసుకోకూడదు. ఎందుకంటే -2 -3 కనుక ఇదే తీసుకోవాలి. సో మైనస్ 7 అవుతుంది. 6లో 1 ఇస్తే మనకి మైనస్ రావట్లేదు కనుక ఏం తీస్తున్నాం? ఇక్కడ 2 3 రాస్తాను. ఏం రాస్తాను? 2 3. ఓకేనా? ఇప్పుడు చూడండి, -2 × -3 + 6. 2 3s 6, -3 ప్లస్ 6 అయిపోయింది. x × 2 -2x, -3 × x -3x, -2x -3x -5x అయిపోయింది. జస్ట్ 15 సెకండ్స్, 20 సెకండ్స్లో అయిపోతుంది. ఎలాంటి లెక్కైనా ఈజీ చేయొచ్చండి. ఇంకా కొద్దిగా కష్టం ఏం తీసుకుందాం. కొద్దిగా కష్టం అంటే 16x² + 40x + 25. ఇది కష్టమే కదా, 16x² + 40x + 25. ఓకే, ముందేం చెప్పాను? సో ఈ విధంగా రాయండి. ఇప్పుడు 16x² ఉంది అంటే దీని అర్థం ఏంటి? 4x² అంటే 4x² అంటే ఇక్కడ 4x రాయాలి, ఇక్కడ 4x రాయాలి. 4x × 4x 16x² సరిపోయింది. ఇప్పుడు అన్ని ప్లస్లే కనుక ఇక్కడ ప్లస్ రాయండి, ఇక్కడ ప్లస్ రాయండి. ఇదేంటి? 25 అంటే ఎంత? 5 5s కనుక ఇక్కడ 5, ఇక్కడ 5. చూడండి వస్తుంది. 5 5s 25, 4x × 4x 16x². ఇప్పుడు మనకి 4x 5 అంటే 20x 40x. సో ఈ విధంగా మనం ఈజీగా చేయొచ్చు. ఇవే కాకుండా ఇందులో మనకి కొన్ని షార్ట్ కట్స్ అయితే ఉంటాయి, చెప్తాను. అది ఏంటంటే a³ + b³ ఈ ఫార్ములా రావాలండి. a³ + b³ అనే ఫార్ములా రావాలి. చాలా ఈజీగా చెప్తాను, గుర్తుపెట్టుకోవడం. ముందు క్యూబ్స్ లేవు అంటే ఏంటి అర్థం? a + b. క్యూబ్స్ లేకపోతే ఏంటి? a + b. ఓకేనా? ఇప్పుడు మనకి ఇంకో ఫార్ములా పక్కన ఉంది. ఇది a + b² అనుకుందాం. ఏమనుకుందాం? a + b². ఆల్రెడీ ఇక్కడ ప్లస్ వస్తుంది కనుక మైనస్ కావాలి. అంటే a - b². a - b² ఏంటి? a² - 2ab + b². a² - 2ab + b². 2 రాయొద్దండి, అంతే. అంటే a³ + b³ = a + b × a² - ab + b². 2 రాయొద్దు, అంతే. షార్ట్ కట్. a³ + b³ = a + b × a² - ab + b². ఇప్పుడు ఇదే ఫార్ములాని a³ - b³ నేర్చుకోవాలండి. షార్ట్ కట్ ఏంటంటే ముందు 3 లేవు అంటే ఏంటి? a - b. ఆల్రెడీ a - b కనుక మనకి a + b² సూత్రం రాయాలి. a². 2 రాయకూడదు, ab + b². అంతేనండి, చాలా ఈజీగా చేయొచ్చు. వాడు ఎగ్జామ్లో ఏంటంటే దీంతో డివైడ్ చేసి అడుగుతాడు ఆన్సర్. అంటే a + b వస్తుంది ఆన్సర్. దీంతో డివైడ్ చేసి వాడికి నచ్చిన నెంబర్స్ ఏమైనా ఇవ్వచ్చు. దీంతో డివైడ్ చేస్తాడు, ఆన్సర్ అడుగుతాడు. ఆన్సర్ ఏమైంది? ఈ ఫార్ములాస్ వస్తే మీకు ఈజీ, లేదంటే డివిజన్ చేయాలి, చాలా కష్టం. నెక్స్ట్ a + b³ a + b³ ముందు ఈ క్యూబ్ దీనికి ఇచ్చేయండి. అంటే ఏమవుద్ది? a³ + b³. ఓకేనా? ఇప్పుడు ఈ 3ని పక్కన రాసేయండి. 3. ఇప్పుడు ఈ 2 మల్టిప్లై చేయండి. మళ్ళీ ఇప్పుడు అదే రాసేయండి. అంటే a + b³ a³ + b³ + 3ab × a + b. a + b³ a³ + b³ + 3ab × a+. ఇప్పుడు a - b³ సేమ్ దీనిలాగా రాద్దాం. ముందేం చేయాలి? క్యూబ్ దీనికి ఇచ్చేయాలి. దీనికి వెళ్తే a³ అవుతుంది, దీనికి వెళ్తే -b³ అవుతుంది. ఇప్పుడు మైనస్ రాయాలి. మళ్ళీ సేమ్ ఈ 3 ఎక్కడికి వస్తే 3 × ab × మళ్ళీ ఇది ఎక్కడికి వచ్చేస్తుంది? a - b.
ఇవి కూడా మీకు లేవు కానీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీకు తెలిసిందే a ప్లస్ బి హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. దీన్నే ఎగ్జామ్లో మీరు బాగా ఉపయోగించుకోవాలంటే చూడండి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని కూడా రాయొచ్చు. ఓకేనా? ఇప్పుడు రివర్స్లో రాద్దాం, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే 2ab యాడ్ చేద్దాం. అప్పుడు ఏమవుద్ది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. అదేవిధంగా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్. అదేవిధంగా ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇప్పుడు ఈ సూత్రాలన్నీ, ఈ కాన్సెప్ట్ అన్నీ కూడా మనకి టాప్ 15 మోడల్స్ లేదంటే టాప్ 10 మోడల్స్ ఏ విధంగా ఉపయోగించేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు దీని తర్వాత మనం టాప్ 15 మోడల్స్ లేదా టాప్ 10 మోడల్స్లో ఏ విధంగా చేయాలో చూద్దాం. ఓకే, టాప్ 15 models I selected. So in this top 15 models, definitely 1 or 2 models will be coming. So let us start the top 15 models. 3 numbers are in the ratio 1:2:3. Then the sum of these 3 cubes, then the sum of their cubes is this one. Then the numbers are. చూడండి ఇక్కడ 3 నెంబర్స్ అనేవి రేషియోస్ ఇచ్చాడు 1:2:3 అనేవి. అదేవిధంగా వాటి యొక్క క్యూబ్స్ని యాడ్ చేస్తే ఈ ఆన్సర్ వచ్చిందంట. అయితే ఆ నెంబర్స్ ఏంటో అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి 12 1s 12 2s 12 3s అంటే 1:3 1:2:3. ఇది ఇక్కడ 14 1s 14 2s 14 3s ఇది కూడా 1:2:3. 16 1s 16 2s 16 3s అంటే మొత్తం 4 ఆప్షన్స్ కూడా 1:2:3లోనే ఉన్నాయి. అంటే మనం సో చెక్ చేయాల్సిన 1:2:3 ఉన్నాయో లేదో చెక్ చేయాల్సిన లేదు. ఇకపోతే మనకి ఆ సమ్ ఆఫ్ ది క్యూబ్స్ అనేది రావాలి. అంటే నేను చిన్న లాజిక్ చెప్తున్నాను, మనకి యూనిట్ డిజిట్ 4 వస్తే సరిపోతుందండి. 12 క్యూబ్ 1728 అంటే 8. 4 క్యూబ్ ఎంత 64 కనుక 4. 6 క్యూబ్ ఎంత 216 అంటే 6. 6 + 4 10 10 + 8 18 కానీ ఇక్కడ 4 ఉంది అంటే ఫస్ట్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ 4 క్యూబ్ అంటే 64 4. 8 క్యూబ్ అంటే 512 అంటే 2. 2 క్యూబ్ అంటే 8. సో 8 + 2 10 10 + 4 14. సో 14. సో యూనిట్ డిజిట్లో 4 ఉంది కనుక ఆన్సర్ సెకండ్ ఆప్షన్. మీకు డౌట్ రావచ్చు, సో ఈ రెండు అవ్వచ్చు కదా సార్ అని. సో చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. 3 క్యూబ్ 27 7. 6 క్యూబ్ 6. 9 క్యూబ్ 9. 7 + 6 13. 3 + 9 2. సో యూనిట్ 2 కనుక ఇది రాంగ్. ఇది కూడా ఎంత వస్తుంది. సో 6 క్యూబ్ 64 16. 2 క్యూబ్ 8 8 క్యూబ్ 12 16 వస్తుంది. సో ఇది కూడా రాంగ్ కనుక రెండోదే రైట్ ఆన్సర్. అలా ఈజీ చేయొచ్చు, అంతేగాని 14 క్యూబ్ ప్లస్ 28 క్యూబ్ 48 క్యూబ్ అన్నీ యాడ్ చేసుకున్నా వస్తుంది ఆన్సర్, బట్ టైం టేకింగ్. నెక్స్ట్ P = 3/2020 + 3/ - 2020. Q = 3/2020 - 3/-2020. అయితే P² - Q² అన్నారు. మనకు తెలుసు కదా P² - Q² అంటే ఏంటి, P + Q × P - Q అంతే కదా. ఇక అంటే ఈ రెండు యాడ్ చేయాలి ఫస్ట్, నెక్స్ట్ సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఈ రెండు యాడ్ చేసినప్పుడు మనకి ఏం చేస్తామంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఏమొస్తుంది 2 × 3/2020 వస్తుంది. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు A + B - A - B అంటే ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఈ రెండు క్యాన్సిల్ అయితే మనకి ఇప్పుడు ఏమొస్తుంది, సో 3 అంటే మనకి ఇప్పుడు ఏమొస్తుందంటే 2 × 3/2020 ప్లస్ 2 × 3/ - 2020 వస్తుంది. ఓకే, సో P² - Q² అంటే P + Q × P - Q. P + Q × P - Q. P + Q అంటే రెండు యాడ్ చేయాలి. ఈ రెండు యాడ్ చేసినప్పుడు ఈ రెండు సబ్ట్రాక్ట్ అయ్యి ఇది వస్తుందండి. P - Q అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఇది వస్తుందంట. ఓకేనా, అంటే ఈ విధంగా వస్తుంది మనకి. ఇప్పుడు ఇందులో 2 కామన్ ఇస్తే మళ్ళీ ఇది వస్తుందట. అంటే ఆన్సర్ మనకి ఏంటంటే 2P రావాలి. సో ఇది మనకి 2P రాలేదు కనుక మనకి ఆన్సర్ యాడ్ స్కోర్. నెక్స్ట్ x + 1/x = 3 అయితే x³ + 1/x³ పడుతున్నాడు. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది, x + 1/x = √3 అవుతుంది.
సో క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది మనకి ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు సో క్యూబ్ చేస్తే ఏమవుతుంది 3√3 అవుతుంది. సో ఇది అటు సైడ్ తీసుకెళ్తే 3√3 మైనస్ 3. సో ఇది కూడా మనకు ఆన్సర్ లేదు. సో ఆన్సర్ 3√3 మైనస్ 3 ఈజ్ ద ఆన్సర్. సో a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b. వెయిట్ సో ఇక్కడ మనకి a ప్లస్ b అంటే 3√3 వస్తుంది. సో అంటే క్యాన్సిల్ అయిపోతుంది, √3 క్యాన్సిల్ అవుతుంది. సో ఆన్సర్ 0. ఆన్సర్ ఈజ్ 0. నెక్స్ట్ a ప్లస్ b ఇచ్చాడు, b ప్లస్ c ఇచ్చాడు, c ప్లస్ c ఇచ్చాడు. అయితే a ప్లస్ b ప్లస్ c రూట్ అడుగుతున్నాడు. సో ఇవన్నీ యాడ్ చేయండి, a ప్లస్ b ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది 2a ప్లస్ 2b ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ టు 123 37 ఎంత అవుతుంది 160 అవుతుంది. 160 40 200. అప్పుడు ఏమవుద్ది a ప్లస్ b ప్లస్ c ఏమవుద్ది 100 అవుద్ది. సో దీనికి రూట్ కడితే √100 అంటే 10. సో ఆన్సర్ 10, ఆప్షన్ 3. నెక్స్ట్ a బిలాంగ్స్ టు పాజిటివ్ ఇంటిజర్ దెన్ రూట్ ఓవర్ a ప్లస్ రూట్ ఓవర్ a ప్లస్ రూట్ ఓవర్ a మైనస్ రూట్ ఓవర్ a మైనస్ రూట్ ఓవర్ a మైనస్ రూట్ ఓవర్ a. సో నేను ఏ వాల్యూ 1 తీసుకున్నాను ఎందుకంటే లీస్ట్ కనుక. అప్పుడు ఏమవుద్ది రూట్ ఓవర్ 1 ప్లస్ 1 ప్లస్ 1 అంటే ఏమవుతుంది మనకి సో ఇది 2 అవుతుంది అన్నమాట. ఎందుకంటే రూట్ ఓవర్ సో రూట్ ఓవర్ 1 అంటే 1, మళ్ళీ రూట్ ఓవర్ 1 అంటే 1, మళ్ళీ రూట్ ఓవర్ 1 అంటే 1, మళ్ళీ రూట్ ఓవర్ 1 అంటే 1. సో అలా మనకి ఏమవుతుంది ఇది √1 మైనస్ √1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ x² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 2x అయితే x పవర్ 9 ప్లస్ x పవర్ 7 ప్లస్ x పవర్ మైనస్ 9 ప్లస్ x పవర్ మైనస్ 7. సో ఇక్కడ నేను x వాల్యూ 1 తీసుకున్నాను అనుకోండి, 1² అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 2 1s are 2. సో 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు అంటే x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను కనుక అది రైట్ అవుతుంది. కనుక ఇందులో వేస్తే 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 సో 4 1s కనుక ఆన్సర్ 4, ఆప్షన్ 3. నెక్స్ట్ 2 power x ప్లస్ 2 power x ప్లస్ 2 power x ప్లస్ 2 ప్లస్ అండ్ సో 2 power x ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ 255 అయితే x వాల్యూ ఎంత. సో ఫస్ట్ ఆప్షన్ 0 వేద్దాం. అప్పుడు ఏమవుద్ది 2 power 0 అంటే 1. సో 2 4 8 16 32 64. సో 2 power 7 వరకు వెళ్ళాలి. సో 2 power 7 అంటే 128. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకి 256 వస్తుంది, 255 వస్తుంది. చూడండి 8 ప్లస్ 12 14 20 28 32 34 35. సో 5 వచ్చింది కనుక ఆన్సర్ 0. అంటే మనం x బదులు 0 వేస్తే ఆన్సర్ 255 వస్తుంది కనుక ఇదే రైట్ ఆన్సర్. నెక్స్ట్ వాట్స్ ద వాల్యూ ఆఫ్ 2 power 4 whole to the power 8 by 4 power 8 whole to the power square. సో దీని ఏం రాయొచ్చు మనం 2 power 32 రాయొచ్చు బై ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 కనుక 16 16 2s are 32 అంటే 2 power 32. సో 2 power 32 క్యాన్సిల్, ఆన్సర్ 1. నెక్స్ట్ 3 power x ఇంటూ 3 power y ఇంటూ 3 power z ఈజ్ ఈక్వల్ దిస్ వన్ అయితే మనకి యావరేజ్ ఆఫ్ xy z అవుతుంది, యావరేజ్ ఆఫ్ xy z. సో మనం దీన్ని ఇప్పుడు 3తో రాయాలి. 3 6s are 18, 3 5s are 15, 3 6s are 18, 3 1s are again 3 2s are 6, 3 1s are 3, 3 8s are 24, 3 7s are again 3 7s are 3 2s are 3 9s are again 3 2s are 3 4s are 3 3s are again 3 8s are 3 1s are again 3 27s are again 3 9s are again 3 3s are 1 2 3 4 5 6 7 8 9. అంటే ఇప్పుడు దీని ఏం రాయొచ్చు 3 power 9 అని రాయొచ్చు. సో అప్పుడు మనకేమవుద్ది x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 9. యావరేజ్ అడిగేది కనుక బై 3 చేస్తే ఆన్సర్ 3, ఆన్సర్ 3. నెక్స్ట్ 3:5 ఈజ్ ఈక్వల్ టు 3:5 ఈజ్ ఈక్వల్ 4:5 x దెన్ x మైనస్ 5 అవుతున్నాడు. సో మనకి ఇప్పుడు దీని ఏం రాయొచ్చండి x/45 ఈజ్ ఈక్వల్ టు 5/3 రాయొచ్చు. ఓకే సో 10x/45 అంటే 5 2s are 5 9s are 3 1s are 3 3s are. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్ టు 15/2. 15లో హాఫ్ ఎంత 7.5. సో ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ x పవర్ √x ఈజ్ ఈక్వల్ టు √x పవర్ x అయితే x ఎంత అడుగుతున్నాడు. సో ఇప్పుడు దీని ఏం రాయొచ్చు x పవర్ √x ఈజ్ ఈక్వల్ టు దీని ఏం రాయొచ్చు x పవర్ x/2 అని రాయొచ్చు. లేదంటే ఆప్షన్స్ తీసేసుకుందాం. ఆప్షన్స్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది ఆప్షన్స్ తీసుకుంటే
x power root x is equal to root x power x. సో x power root x is equal to root x power x. ఓకే, దీని ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ తీసుకుంటాను చూడప్పుడు ఏమవుతుంది మనకి 4 power root 4 అంటే 2 అవుతుంది. సో ఇక్కడ root 4 అంటే 2 అవుతుంది, 2 power 4. సో 4 స్క్వేర్ అంటే అంతా 16, 2 power 4 అంటే 2 2 4, 4 2 8 4 16. సో కనుక ఆన్సర్ 16 = 16 కనుక ఆప్షన్ 4. నెక్స్ట్ 1/x + 1 + 1/x + 2/x + 10 అయితే x వాల్యూ ఎంత. సో ఇక్కడ మనకి x వాల్యూ మనం 1 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి 1 + 1/3 = 2/10 రావట్లేదు. సో ఇక్కడ ఏంటంటే ఎల్సిఎం తీసుకుంటే వచ్చేస్తుందండి. సో x + 1 + x + 2 / x² + 3x + 2 = 2/x + 10. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది 2x + 3 / x² + 3x + 2 = 2/x + 10. ఎల్సిఎం చేస్తే 2x × x 2x², 3 × 10 30, 3 × x 3x, 10 × 2x అంటే 20x. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2x² + 6x + 4. సో 2x² 2x² క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఇప్పుడు ఏమొచ్చింది 23 + 6 అంటే 23లో 6 తీస్తే 17x, 4 అటు సైడ్ వెళ్తే 26 -26. సో x is equal to -26/17. సో ఫస్ట్ ఆప్షన్ -26/17 ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 13 చాలా చాలా బాగుందండి, చాలా మంచి లాజిక్. చూడండి ఎక్స్ వాల్యూ అడుగుతున్నాడు ఈ కండిషన్స్ ఇచ్చి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే జెడ్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి z - 5 = 4 అవుతుంది, z = 9 అవుతుంది. ఇప్పుడు 9 ఇక్కడ వేస్తే మనకి z వాల్యూ 9 వేస్తే ఇప్పుడు సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి ఏమొస్తుంది y - 4 = 81 అవుతుంది. సో y = 85 అవుతుంది. y = ఎంత అవుతుంది 85. మళ్ళీ ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 85² 7225. సో ఈ -3 అటు సైడ్ వెళ్తే ఉంది +3. సో 7228 ఇస్ ద ఆన్సర్. చూసారా 7225 వచ్చింది, దానికి +3 వచ్చేస్తే 7228 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వాట్స్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్. చూడండి 3x - 2 ఇక్కడ కూడా 3x - ఉంది, 4x + 1 ఉంది, ఇక్కడ కూడా 4x + 1 ఉంది. సో సింపుల్గా ఇది క్యాన్సిల్ అవుతుంది. అంటే x = 4 వేసినా 0 వేయకపోయినా 0. సో ఆన్సర్ 0. నెక్స్ట్ -1/2021. సో ఎప్పుడైనా సరే -1/(ఆడ్) నెంబర్ ఉందనుకోండి, ఆడ్ నెంబర్ ఉంటే -1 వస్తుంది, అదే ఈవెన్ నెంబర్ ఉంటే +1 అవుతుంది. కనుక -1/(ఆడ్) నెంబర్ కనుక ఆన్సర్ -1. సో ఇది ఫ్రెండ్స్ ఆల్జీబ్రాలోని టాప్ 15 మోడల్స్ అన్నమాట. సో ఇంకా ఈ వారంలో మళ్ళీ ఇంకొక మంచి మ్యాథమెటిక్స్ వీడియోలో కలుసుకుందాం. సో ఈ వీడియో మనకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.